మరి ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా డైలీ ఓవర్ సీఎం హలో ముఖ్యమంత్రి కార్యక్రమం చేపడుతున్నారు. అంటే ప్రజలకి పథకాలు అందుతున్నాయా లేదా దాని మీద ఫోకస్ చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? స్వయంగా అతనే మీతో మాట్లాడుకుంటున్నారు. మన అనంతపురంలో కూడా ఇంటికి వెళ్ళి స్వయంగా పాప కాళ్ళు కూడా లేవు ఆమెను కూడా పక్కన పెట్టి ఏంటమ్మా అని అతనికి 10,000 చిల్లరు నెల మీకు అందుతుందమ్మా, మీకేం లేదు కానీ మా పాపం వయసు మళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇంటికి స్వయంగా వెళ్ళి చూస్తున్నాడు. ఎలా ఉందమ్మా, మీకు ఏంటి, ఎలా జరుగుతుంది, ఎలా వస్తున్నాయి డబ్బులు, నేనున్నానమ్మా మీకు అండగా, మీరే నిరుత్సాహపడవద్దు అని చెప్పే మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రతి విషయంలో కూడా ఈ కార్యక్రమం చేపట్టడం ద్వారా స్వయంగా మీరు చంద్రబాబుతో మాట్లాడే అవకాశం కూడా ఉంటుంది. మాట్లాడాలండి, ఎందుకంటే ప్రతి విషయంలో కూడా ఎందుకంటే చాలామందికి కొంతమంది మాట్లాడిన పరిస్థితితో ఉన్నారు. ఎందుకంటే మాట్లాడితే ఏంటంటే అతని అభిప్రాయం కూడా మనకు చెప్తారు, మా అభిప్రాయం వాళ్ళకి తెలిసిద్ది. అది ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది అనేది కూడా ఒక ప్రజల్లో వస్తుంది, ప్రజల ప్రతి దీంట్లో వస్తుంది. అందుతున్న ప్రతి ఒక్కరికి అందుతుందా లేదా, నేను ఇచ్చే పథకాలు అందుతున్నాయా లేవా అని అది చాలా మంచిదండి. పెట్టడం చాలా మంచిది, చాలా మంచిది. అది టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇస్తే అది కూడా మేము మాట్లాడుకుంటాం, స్వయంగా మాట్లాడుకుంటా కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. అది కూడా పెడితే ఇంకా చాలా బాగుంటుంది. సీఎం చంద్రబాబు గారేమో ఈ కార్యక్రమం చేపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఏమో జనవాళ్ళ నుంచి ప్రజల్లోకి వెళ్ళి ఒక పార్టీ బలోపేతాన్ని కానివ్వండి, క్యాడర్కి ధైర్యం ఇచ్చే రీతిలో ఆయన ప్రజల్లోకి వెళ్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అన్నారు? ఇప్పుడు వెళ్తున్నాడు, అప్పుడు వెళ్ళాడా, జనాల్లో కలిశాడా, ఏమన్నా జనాలు ఏమన్నా కలిశాడండి, ప్రజలను కలిసేలా టీవీలోనే చెప్పాడా? ఎంతసేపు ఎవరు అతను కలవాలంటేనే ఎవరెవరు సంతకాలు కావాలి, ఎవరిది కావాలా అని చెప్పేవాడు. బయటకు వచ్చాడు అసలు ఈ టైప్లోనే అతను కూడా చేసి అతను ఎందుకు ఊడిపోయేవాడు? ప్రజల్లోకి రాలేదుగా. ప్రజలు మాట్లాడాలంటే భయపడు. అతను సెక్యూరిటీ కావాలంటే 2,000-4,000 మంది కావాలా. ఆ పైనుంచి వస్తున్నా కూడా కింద మళ్ళీ సెక్యూరిటీ కావాలా. అవి చేసిన తప్పు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కంటే కూడా బాగా చేస్తారని ప్రతి ఒక్కళ్ళు నమ్మి ఓటేశారు. ప్రతి ఒక్కళ్ళు. విజయమ్మ కూడా చెప్పిండు ఒక ఛాన్స్ అంటే ఒక ఛాన్స్ ఇచ్చారు అందరూ. మరి మీరేం చేశారు? మీ పరిపాలన ఎలా ఉంది? ఏ ప్రజలకు రాలేదుగా. ఏం జరుగుతుంది ఏంటనేది. అమ్మ ఒడిలు పెట్టారు, అది పథకాలు ఏవి పెట్టారు. వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అమ్మ ఒడిలే మొగుడిగా కొంత డబ్బులు ఇచ్చి వాడే వైన్ షాప్కి వెళ్ళేవాళ్ళు, వీళ్ళేమో బట్టల షాప్కి వెళ్ళేవాళ్ళు. అలాగే మన ఆటో వాళ్ళకి ఇచ్చేవారు. ఆటో వాళ్ళకి రోజుకి ఎంత లేదన్నా 1,000-1,500 సంపాదించుకున్నాడు. మన నాయ బ్రాహ్మణులకు కూడా ఇచ్చాడు. నాయ బ్రాహ్మణులు కూడా నెత్తి మీద చేస్తే 200-300 తక్కువ లేదు. ఏమండి ఇక్కడ ఎన్ని డబ్బులు ఏం చేశారు? తాగుడి పోయినాయి, సోమరిపోతులు తయారయ్యారు, సోమరిపోతులా తయారయ్యారు. ఇప్పుడు ఏదన్నా కానీ మనిషికి ఆకలిస్తేనే కదా. మరి సోమరిపోతులా తయారయ్యారంటే ఈ రకంగా పెట్టారు కాబట్టి. మరి మీరు కూడా సరిగ్గా చేస్తే పరిపాలన బాగానే ఉండేది, బాగానే గెలిచేవాళ్ళు. ఎందుకు గెలిచేవాళ్ళు కాదు? మరి మీరేం చేశారు? జనాలకు వచ్చారా, ప్రజలకు వచ్చారా, ప్రజలను తిరిగారా? మీరు తిరగలేదు కాబట్టి అలా పడిపోయారు మీరు. అదే కదా తిరిగి ఫలానా పథకాలు ఇచ్చే లెక్కైతే ఎందుకు ఓడిపోయేవాడు? జగన్ ఓడిపోయాడు కాదు, గెలిచేవాడు మళ్ళీ. అంటే ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వచ్చినా లేదుగా, అసలు దగ్గరే రానివ్వలేదుగా. దగ్గరగా వెళ్తేనేమో ఆ పోలీసులు నెట్టేయటం, వాళ్ళు బయటికి తోలేయటం. ఇంకేం పరిపాలిస్తాడండి? మిమ్మల్ని కలవాలంటే అసలు ఏంటనేది చెకింగ్ చేసి పంపించండి. అతని అభిప్రాయం కూడా మనం చెప్తాడు, ఇలాగుందా ఇలాగండి అని. ఏం లేకుండా నువ్వు వెళ్తుంటే నువ్వు తోసేస్తుంటే అక్కడ జనాల్ని, ఇంకా నీకేముంటుంది? ప్రతి ఒక్కళ్ళకి ఒక విరక్తి పుట్టింది. అంటే ఇప్పుడు ప్రజలు వెళ్ళటం వల్ల మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునే అవకాశం ఉంటుందా? 2000 ఏమండి ఇప్పుడైతే ఉంటుంది, ఎందుకు ఉండదు? ఇప్పుడు అతను కూడా ప్రజల్లో కలిసి ఇలాగని ఇప్పుడు ప్రతిపక్షం కదా, అతను ప్రతిపక్షంలో వెళ్ళి కలిస్తేనే కదా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, కలిసాడు, అందరితో సానుభూతి వచ్చింది. ఇప్పుడు సానుభూతి ఓట్లు పడినాయి చంద్రబాబు నాయుడు గారికి. అంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హలో ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా కార్యక్రమం తిరిగిపడుతున్నారు. అంటే ఇప్పుడు వచ్చే పథకాలు ఏమొచ్చే ప్రజల సమస్య మీద స్వయంగా తనే మాట్లాడుకోతున్నారు. ఎలా అనిపిస్తుంది? మంచిదే, తెలుసుకోవటం మంచిదేగా. అందుతున్నాయి అందట్లేదు అనేది కొంతమందికి అందవచ్చు, కొంతమందికి అందకపోవచ్చు. అటు తెలుసుకోవటం, దానివల్ల అందరికీ తెలిసింది. ఏదన్నా రాని వాళ్ళకి కూడా వస్తాయి. గత ప్రభుత్వంలో ఎలాంటి కార్యక్రమం ఏం చేపట్టకపోవడం వల్ల పార్టీకి కొంత అసలు ఏం లేదు. నిలబడ్డ పెద్దలు తిన్నారు కానీ ఇడిగే వాళ్ళకి ఏమీ రాలేదు. ఇంకా ప్రభుత్వంలో ఒకవేళ 10,000, 5,000 అని ప్రకటించి అవి ఇచ్చినంత మాత్రం ఏం పని చేయకుండా ఇచ్చిన ఉపయోగం ఏముంది? అందరికీ ఉపయోగపడే పని అయితే పర్వాలేదు. కానీ ఆ ప్రభుత్వంలో ఎవరు
ఇది కాలేదు, కొంత చాలా బాధపడ్డారు. ఇప్పుడు కూడా ఆ బాధలోంచి బయటికి రాలా ఏదని చెప్పాలంటే. అంటే పార్టీలు పొలాల మతాలు చూడకుండా అందరికీ అమౌంట్ వేసాము అంటున్నారు కదా. అది వేసినా ఏమిటి తమ్ముడు, మన పని ఉంటే చేసుకొని బతకగలం బంగారం వాళ్ళు. మనకేమి లేకుండా అది ఉంటే ఉపయోగం ఏముంది? ఏమీ లే, ఒక వ్యాపారం లేక ఏది లేకుండా పోయాం. రాజధాని లేదు అన్నాడు. ఒక్కటి ఏమన్నా ఈ ఏరియాలో ఒక్క వ్యాపారస్తులు ఉండడా? ఎవరు దానివల్ల ఒకళ్ళు లేరు. రాజధాని అన్న తర్వాతనే చేయనన్న తర్వాతనే అసలు మూలపడిపోయింది. ఆయన ఏం చేయకుండా అది అనకుండా బాగుండేది. అంటే వాళ్ళు ఏమంటారంటే 3 పక్కల పెడితే 3 ప్రాంతాలలో అభివృద్ధి చెందుతారు అన్న క్రమంలో పెట్టారు. 3 పక్కలో పెడితే 3 పక్కలు ఒకటే గతి లేదు, కానీ 3 ఏం చేస్తాడు ఆయన? 1 చేశాడా? 3 చేయను చెప్పులే. 3 చేయాలంటే ఆయన ఏం చేస్తాడు? ఒకదానికే డబ్బులు రాకపోతే 3 ఏడు నుంచి చేస్తాడు. అది డెవలప్ చేసుకో. దీన్ని ఉండదాన్ని నువ్వు సక్రంగా చేత అయితే చెయ్యి, లేకపోతే తీసేయకుండా మెదలకుండా ఉంటే పోయేది. ఏడా కట్టలేదుగా 3 అన్నాడు. నిన్ను ఎవరు ఆపలేదుగా, కట్టొచ్చుగా 3 కట్టొచ్చుగా, ఎవరు ఆపలేదుగా వద్దని. మరి ఏడా కట్టాడు? పలానా కాడు కట్టాడు అని చెప్పి ఆ రుచికండు మీద ఉంటాయి కట్టుకున్నాడు. ఇంకా తప్పితే ఇంకేడా కట్టలే ఆయన. లేకపోతే వాళ్ళ కొడాలు నానియో రోజు ఇట్లాంటి వాళ్ళు తిట్టడానికి పెట్టాడు. అది తప్పితే ఏం ఉపయోగం లేదు. దానివల్లనే ఓట్లు. సీఎం చంద్రబాబు నాయుడు గారు నేను మీ ముఖ్యమంత్రి అని చెప్పేసి కార్యక్రమం ఒకటి చేయబడుతున్నారు. అంటే ప్రజలకి ఇప్పుడు వరకు ఇచ్చిన పథకాలు అందాయా లేదా స్వయంగా తనే తెలుసుకోబోతున్నారు. పథకాలు ఏముందండి, నిన్న రేవేందర్ రెడ్డి ఒక ఆమె వచ్చి అంది తెలంగాణలో, నేను వచ్చి ఇన్ని పథకాలు ఇస్తాను, అప్పు చేసి నేను కూడా ఇస్తాను. అది ఇవ్వడం కాదు, ఒక చెట్టు నాటాలి, ఆ చెట్టు 10 కాయలు కాసి 10 మంది పంచి పెట్టాలి. అప్పు చేసి ఇవ్వటం ఏంటి? ఒక చెట్టు నాటయ్యా 10 కాయలు కాసి 10 మంది పంచిపెట్టు, డెవలప్ అయ్యిద్ది. అంతేగాని అప్పు చేసి నువ్వు బట్టనకి నువ్వు డబ్బులు ఇచ్చేది ఏముందాడా? అంటే మరి ఎన్నికల ప్రచారాల్లో చెప్పేది ఏంటండి, నీ కొడుకుని ఏముంటావు? ఆగండి, మీ కొడుకు ఏమంటారు మీరు? నాన్న నాకు ఈ కారు కొనిపెట్టారని ఎంటబడతాడు. అరే కొనిపెడతానంటావా లేదా నా వల్ల కాదంటావా? మరి అదే అంటారు. అంటావా అనవా? వాడిని పిలుచుకొని ఇంటికి పంపించడం ఏదో ఒకటి చెప్పి పంపించుకుంటాం. ఎవరైనా అంతే, వచ్చిన తర్వాత డెవలప్మెంట్ వాళ్ళు తెలియదారు, వాళ్ళు చేస్తారు, వాళ్ళు తెలియదారు, తెలియదు. జగన్మోహన్ రెడ్డి సంక్రాంతి ప్రజల్లోకి వస్తాను, పార్టీ బలోపేతం చేసుకుంటాము అని చెప్పేసి అంటున్నాడు. ఎంతవరకు కరెక్ట్? చెప్పేది ఏంటి? ఆయన తెలిసింది ఆయన చెప్పుకుంటాడు. ఎవడన్నా కింద పడతానంటాడా? కింద పడుకొని అంటగా పైన పోకుంటాను అంటాడు. మరి ఇలా చేయడం వల్ల వైసీపీ పార్టీ మరి 2029 అవకాశం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి 2-3 పథకాలు పెట్టాడు. ఆ పథకాల వల్ల బాగా డెవలప్ అయింది. అదేవిధంగా జగన్ చేస్తాడని ప్రజలు ఓట్లు వేశారు. నువ్వు వచ్చిన కానీ ఏం చేసావు? అప్పు చేయడం పట్టణ ఒకటం, అప్పు చేయడం పట్టణ ఒకటం. ఏమన్నా ముందుకు పోయిందా? పోలవరం ఎరిచాన్ రేసావు, ఏమన్నా చేయించావా? చంద్రబాబు నాయుడు గారు హలో మీ కార్యక్రమం చేపడుతున్నారు. హలో మీ సీఎం చంద్రబాబు అంటే ప్రజలకి ఇప్పటివరకు పథకాలు అందాయా లేదా అని చెప్పి స్వయంగా అప్పుడే తెలుసుకోబోతున్నారు. ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా ఉంది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం అనేది బ్రహ్మాండంగా ఉంది. ప్రతి నెల ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క నెలలో ఒక్కొక్క ఊరికి వెళ్ళి స్వయంగా పెన్షన్ ఇవ్వడం అనేది అది గొప్ప కార్యక్రమంలాగా తయారైంది. ఆ ఊర్లో ఉన్న సాధికార బాధలు తెలుసుకుంటున్నాడు. ఆ కుటుంబం ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే ఆర్థిక స్థాయిని వెంటనే కలెక్టర్ గారికి చెప్పి అందిస్తాం జరుగుతుంది. బాగానే ఉంది. అంటే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పిలిచి ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండం. ఇంతవరకు ఏ సీఎం వెళ్ళాడు? ఏ రాష్ట్రంలో ఏ సీఎం ఒక పేదవాడి ఇంటికి వెళ్ళి పెన్షన్ ఇచ్చాడు? ఇంతవరకు డైరెక్ట్గా వెళ్తున్నాడు. ఆ కుటుంబ బాధలు తెలుసుకుంటున్నాడు. వాళ్ళకి ఆర్థిక సహాయం కింద ఏదో ఒక ఉద్యోగం లాంటిదో లేదా ఇల్లు లేకపోతే ఇల్లు వాళ్ళకి ఏదో రూపాయన మనీ పరంగానో సహాయపడుతున్నాడు వెంటనే స్పాట్లో. ఆ ఊరిలో ఉన్న సమస్యలు మొత్తం తెలుసుకుంటున్నాడు. ఆ ఊరు బాగుపడిపోతుంది. చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నారంటారా సీఎం చంద్రబాబు నాయుడు? బ్రహ్మాండంగా నిలబెట్టుకుంటున్నాడు. అంతకంటే ఎక్కువే అవుతుంది. అంటే కొంతమంది ఏంటి పథకాలు ఏమి రావట్లేదు అంటానికి ఇప్పుడు గవర్నమెంట్ ఎన్ని రోజులు అయింది? ఇప్పుడు జగన్ గవర్నమెంట్ ఎక్కిన తర్వాత ఎన్నాళ్ళకి మొదలుపెట్టారు పథకాలు? మినిమం 6 నెలలు టైం కావాలన్నాడు. సీఎం చంద్రబాబు నాయుడు ఆ టైంలో ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమన్నాడు? 6 నెలల వరకు కాకుండా తర్వాత మనం అడుగుదాము అని చెప్పి అన్నాడు. ఇప్పుడు వీళ్ళు 6 నెలలు కాదు, నెల రోజులకే ఎగబడిపోతే సుఖమే ఉంది. ఇప్పుడు మన ఉచిత గ్యాస్ సిలిండర్ పథకం ఒకటి మొదలైందా? అలాగే మరి పెన్షన్ పథకం ఒకటి మొదలైందా?
రేపు వాళ్ళు ఈ నెలలో వచ్చి మరి ఉచిత బస్సు ప్రయాణం మొదలు పెడతారా? రేపు జనవరిలో వచ్చి తల్లికి వందన మొదలు పెడతాడా? మరి ఇంక పథకాలు మొదలుపెట్టింది సూపర్ 6లో 4 పథకాలు అమలయ్యే ఉన్నాయి. ఇంకా అవ్వాల్సినవి ఏమున్నాయి? ఇంకా ఆ సూపర్ 6 కంటే సూపర్ 10 దాకా దేశంలో ఉన్నాడు సీఎం గారు. అంటే గత ప్రభుత్వం చేసిన పథకాలే ప్రజలు గుర్తుపెట్టుకుంటున్నారు. ఇంకా మనం ఏమి లేదు, అంతా డమ్మీ. ఏదో 100 మందికి ఇచ్చామని బటన్ నొక్కాను ఒక కార్యక్రమం, ఒక సభ ఏర్పాటు చేయటం, మందలను ఉచిత బస్సులు పెట్టి పారేసేసి డోక్రా వాళ్ళని తీసుకెళ్ళి మీటింగ్లో కూర్చోబెడతాం తప్ప ఆ యొక్క బటన్ నొక్కితే 100 మందికే పడింది. 1000 మందిలో 999 మంది అలా ఖాళీగానే ఉన్నారు. వాళ్ళందరికీ ఏం పడలా. మాకే లేవు గత 3 ఏళ్ళ నుంచి. ఏదో వేసామంటే మొదటి సంవత్సరం వేసాడు అంతే. మాకే లేవు. ఆటో డబ్బులు లేవు, అమ్మఒడి లేదు, ఆ పిల్లలకి జేవిడి అటువంటి ఏ పథకాలు లేవు. అంటే పార్టీ చూడలేదు, కులం చూడలేదు, ఏమి లేదు. అవి చెప్పడానికి కులం చూడడం, మతం చూడడం, పార్టీ చూడడం అని చెప్పాడు. ఏది లేదు అక్కడ. ఆ పార్టీలో తిరుగుతున్నాడు అంటే తానే కార్పొరేట్ వస్తున్నాడు, చూస్తున్నాడు, వాలంటీర్ చెప్తున్నాడు, రాసిపారేస్తున్నాడు. ఆడికి ఏ పథకం లేదు. వాలంటీర్లు కూడా కులాలు చూడలేదు, మతాలు ఏమి లేదు. వాలంటీర్లు కూడా మొహాలు చూసే రాశారు. మొహాలు చూసే నిన్న ఊరక సింపుల్గా వాళ్ళని ఏదో ఒక సూసాయికి వరద సహాయానికి సూసాయి కేకేస్తే వాలంటీర్లు వచ్చి పక్క ఏమి మునగన వైసీపీ కార్యకర్తలకు రాసుకొని సైలెంట్గా వెళ్ళిపోయారు. మునిగిన వాళ్ళకి రాయలే వాలంటీర్లు. అందుకే అంత రభస అయిపోయింది విజయవాడ వరద బాధితులది కూడా. నాకు మునిగింది, నాకు రాలే డబ్బులు పడతాయి అన్నారు. దిక్కు దివానం లేదు. అలా చేశారు వాలంటీర్లు. చేసిన పని అది అలాంటిది. వాలంటీర్ బెటర్ అంటారా, సచివాలయ సిబ్బంది బెటర్ అంటారా? సచివాలయ సిబ్బందే బెటరు. మళ్ళీ జన్మభూమి కమిటీలు వేస్తేనే బెటర్. అది వాలంటీర్లు నాకు తెలిసి వాలంటీర్లు అనవసరం. వాలంటీర్ ఏం చేసింది? వాలంటీర్ అంటే ఏంటి? ఒక ఉద్యోగస్తుడు. ఇప్పుడు ఆడ ఆ పార్టీ ఓడు, ఈ పార్టీ ఓడు, ఆ మతం ఓడు, ఈ మతం ఓడు, వాళ్ళ సంబంధం లేదు. అలా చేయాలి పరిపాలన అనేది. అలా చేసుకోవాలి. ఒక సందులో 60 ఇళ్ళు పక్కనే ఉంటావు, నువ్వు అక్కడే ఉంటావు. ఆ 60లలో కూడా నువ్వు దేశం పెంచుకొని 30 మందికి వచ్చేలాగా 30 మందికి రాకుండా చేస్తే వాలంటీర్ అనేవాడు ఎలాగవుద్ది? మా వాలంటీర్ చూడండి, 3 ఏళ్ళ నుంచి ఏ పథకం రాకుండా చేసింది. మరి వాలంటీర్ చేసిందా, స్థానిక కార్పొరేటర్ చేశాడా, ఎవడు చేశారు? సచివాలయ సిబ్బంది వాలంటీర్ కంటే 98% పెన్షన్లు బ్రహ్మాండంగా. వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తున్నాం పెన్షన్లు ఇవ్వడానికి. పార్టీ పరంగా 8:30-9 పెన్షన్లు అయిపోతున్నాయి. వాలంటీర్లు 3 రోజులు 4 రోజులు సాగదీసి వాళ్ళు ఏదో ఒక పెద్ద ఆఫీసర్లాగా ఫీల్ అయిపోయి ఏదో 5ంటికే వెళ్ళి ఇచ్చాము అవ్వా తాత అనేది అంతా ఉట్టిదే ట్రాష్. అది పని చేసినా పని చేయలేదని చెప్పి ఒక పుకారు పుట్టించి విన్నావా, వాళ్ళు 2 రోజులు 3 రోజులు తిప్పటం. వీళ్ళకాడ ఆయక కుర్చీ కాలేసి కూర్చుంటే ఆ ముసలమ్మ ముసలోడు రావటం, ఆ గుట్టోళ్ళు రావటం, దానికి ఆ వాలంటీర్ కాడ కూర్చోవటం, అయ్యా అమ్మ అంటే వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని బిల్డప్ ఇచ్చి ఎప్పుడుకో 2 రోజులకు 3 రోజులకి ఇచ్చేది డబ్బులు. మా సందులో మా వాలంటీర్. మిగతా వాళ్ళ సంగతి మనకు అనవసరం, కానీ మా వాలంటీర్ ఆ పరిస్థితి అది. ఇప్పుడు దగ్గరుండి సచివాలయ సిబ్బంది కింద నుంచి పైదాకా అందరూ సీఎం గారి దగ్గర నుంచి కింద బూత్ ఏజెంట్ వరకు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఉదయం 8:30-9 పెన్షన్లు అయిపోతున్నాయి. ఎందుకు అవుతున్నాయి? ఇప్పుడు గతంలో ఎందుకు జరిగింది? 2-3 రోజులు ఎందుకు జరిగింది? అంత బాగా సాగదీసారు దీనికి. ఇప్పుడు ఎందుకు ఒక పూటలో అయిపోతుంది పెన్షన్ కార్యక్రమం? పెన్షన్ విషయంలో కూడా కీలక నిర్ణయం తీసుకుంది. 2 నెలలు వరుసగా తీసుకోకపోతే 3 నెలలు. ఇది చాలా శుభం. అసలు ఒక పెన్షన్ తీసుకునే వాడికి చాలా అరుదైన అవకాశం ఇది. 2 నెలలు ఇవ్వకపోయినా 3 నెలలు కల్పిస్తామన్న మాట అసలు ఎవరికి ఎక్కడా లేదు. అది సీఎం చంద్రబాబు నాయుడు గొప్పతనాన్ని చెప్పుకోవాలి మనం.